వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగించారు. ఈ వేడుకలలో భాగంగా 14 నవంబర్ ఉదయం ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగులతో కలిసి రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్టీపీసీ జెండాని ఆవిష్కరించి ఎన్టీపీసీ గీతాన్ని ఆలపించి అనంతరం 3 రోజుల ఉత్సవాలలో పాల్గొన్నారు. 16 నవంబర్ సాయంకాలం స్టేడియంలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో రామగుండం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్నాథ్ పాండే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీపీసీ నిర్వహించిన లేజర్ షోను అందరినీ ఆకట్టుకుని 50 ఏళ్ల ఎన్టీపీసీ పురస్కారంలో భాగంగా ప్రేక్షకులను కనువిందు అయ్యి కార్యక్రమంగా నిలిచింది. Thank you very much. NTPC Zindabad. Balloons are flying with the NTPC. Flying colors. That's all. Pray for the. On the same day, thank you so much for that. It's a momentous occasion for all of us today. All the general managers, all the heads of departments, वाइस प्रेसिडेंट रामोहन पहुंचने का आज हम लोग 3-4 घंटे में पहुंच जाते हैं एयरपोर्ट तक. NTPC and many of us are working here for. Side up చూడండి. देश हमारा सदा यही संकल्प हमारा, किरण किरण से पुंज बनाए अंधकार की घोर निशा में ज्योति निगम बनकर हम आए, अंधकार की घोर निशा में ज्योति किरण बनकर हम छाए. To India's progress, unveiling power isn't just a number, it represents the factory, every classroom where child studies late in the night and is that way once beyond reliable power. We are here to celebrate 40 years of operational excellence. Nested in Telangana, NTPC R&T is All credit goes to RED. Sir. కేదార్ రంజన్ షో కింద ముందు వస్తాయా
We are truly honored and delighted to have శంకరంపేట ప్రియాంక కాలనీలో మద్యం ఏరులై పారుతుంది. అధికారుల అలసత్వంతో మద్య మాఫియా గలీలో అధిక బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. నివాస గృహాలు, చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ కావాల్సినంత మద్యం దొరుకుతుంది. వైన్ షాపుల్లో సమయం ప్రకారం మద్యం లభ్యమవుతుండగా బెల్ట్ షాపుల్లో 24 గంటలు అందుబాటులో దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు, ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ వైన్ షాపుల మాదిరి ఇళ్లలోనే లభ్యమవుతుంది. వేల కిలోమీటర్ల మేర దూరంలోని వైన్ షాప్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే 5-10 ఎక్కువిస్తే ఇంటి పక్కనే మద్యం దొరుకుతుంది. దీని వలన మద్యం బాబులు వీధుల వెంట చెల్లరేగిపోతున్నారు. బెల్ట్ షాపుల వద్ద మద్యం సేవించిన మందు బాబులను అటువైపుగా చూసి మహిళలు వెళ్లడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. వేలపాల లేకుండా మద్యం షాపులు ఆనుకొని పక్కనే ఉన్న నివసించే గృహాల తలుపులు కూడా కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మరియు పోలీసులు దీనిపై చర్య తీసుకోవాలని ప్రియాంక కాలనీ వాసులతో పాటు శంకరంపేట టౌన్ ప్రజలు కోరుతున్నారు. గ్రామాలలో వస్తున్నారు, వేరే వేరే డ్రైవర్లు కానీ ఇంకెక్కడెక్కడ నుంచో జనాలు ఇక్కడ వచ్చేసి తాగుతున్నారు. తాగి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. మరి దొంగతనాలు జరగడం వల్ల కూడా ఇంకా చాలా మందికి ఇబ్బంది అవుతుంది. మరి ఆ దొంగతనాలు చేయడం వల్ల కూడా ఎంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దొంగతనాలు జరగకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ప్రియాంకతో పాటు ఇంకా శంకరంపేటలో ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? అక్కడ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కాలనీ లోపలనే కాదు, టౌన్ లో కూడా బెల్ట్ షాపులు బాగానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ రాత్రి 1 గంట వరకు కూడా తాగి రోడ్ల మీద ఊకుంటూ తిరుగుతున్నారు జనాలు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు కూడా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం, కొంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి మంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
చెప్పిండా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొషవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు వేయరి, పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్ ఇలా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. అది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లర్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో స్థానికంగా నిరుపయోగంగా ఉన్న షెడ్ గురించి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్ గతంలో రాళ్లు కొట్టే కార్మికులకు వర్షం పడేటప్పుడు ఆశ్రయంగా ఉపయోగపడేది. కార్మికులు ప్రస్తుతం లేకపోవడం వల్ల వృధాగా పడి ఉంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని గ్రామాలలో వృధాగా ఉన్న కట్టడాలను అభివృద్ధి చేసి వాటిలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి గ్రామంలో గల స్థానిక నిరుద్యోగ యువతకు కనీస వేతనంతో భద్రత కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే సంతోషిస్తామని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ వృధాగా ఉన్న కట్టడాలు అభివృద్ధి కొరకు వీటిలో ఉద్యోగ కల్పన కొరకు ప్రభుత్వం దృష్టి సారించలేని ఎడల ప్రైవేట్ పెట్టుబడిదారులను ప్రోత్సహించి ఆ గ్రామంలో గల స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే ఆనందిస్తామని గ్రామస్తులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చింతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తి చేశారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివచ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహిత మిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమీపంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కి వెక్కి ఏడవడం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న కోసం, మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయపడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు
తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళులు అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారవాలిపల్లి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకొని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మెరక వీధి రామాలయంలో జగ్గంపేట అయ్యప్ప మాలాధరణ భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి అంబలం పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మామిళ్లపల్లి రామకృష్ణ గురుస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమై కలశ పూజ, స్వామివారి పల్లకి సేవ, 108 కలశాలతో స్వామివారి ఊరేగింపు, అభిషేకం జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి తిరు ఆభరణం, పేడతుళ్ళు అభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుండి అంబలం పడిపూజ మరియు పుష్పాభిషేకం, అఖండ హారతి వంటి పూజా కార్యక్రమాల తర్వాత స్వాములకు భిక్షావడి ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. పల్లకి సేవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కార్యదర్శి సత్యభారతి దంపతులు, రావులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త జీను రాంబాబు తదితరులు పల్లకి సేవలో పాల్గొని పల్లకి మోసుకుంటూ గ్రామంలో తిరిగారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన పెద్దపల్లి అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు. పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుండి అభ్యర్థులు బారులు తీరారు. గోదావరి నుండి అడిషనల్ డీసీపీ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. వారి వెంట పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. రాయలసీమ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఈ రోజు అని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష తెలిపారు. రాయలసీమ ప్రజలందరూ ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. ఎందుకనంటే మన ప్రాంతానికి రాయలసీమ అనే పేరు నామకరణం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టారంటే నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి. ఆ సభల్లో చిలుకూరు నారాయణరావు గారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, కోటిరెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ రాయలసీమ పెద్ద నాయకులు అందరూ కూడా ఒక సభలో మన ప్రాంతానికి రాయలసీమ అనే పేరు పెట్టాలని తీర్మానం చేశారు. మనందరికి తెలుసు, ఒకప్పుడు మన ప్రాంతానికి సీడెడ్ మండలాలను, దత్తత మండలాలు, కరువు మండలాలు అనే పేర్లు ఉండేటివి. అట్లాంటిది కృష్ణదేవరాయలు పరిపాలన చేసిన ప్రాంతం కాబట్టి, చేసిన భూమి కాబట్టి ఆయన ఒక పరిపాలన గుర్తుగా రాయలవారి ప్రాంతము, రాయలవారి సీమగా మనల్ని పిలుచుకోవడానికి మనందరం గర్వంగా ఫీల్ కావాలా. అట్లాంటిది రాయలసీమ ప్రజలందరం, మనమందరం ఈ రోజు ఈ పేరు పెట్టారని ఈ రోజును గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జై కర్నూల్, జై కేపీఎస్. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన శ్రీ ఎస్ఎన్ చంద్రశేఖర్ ఆజాద్ సోమవారం ఉదయం పరిపాలన భవనంలో అధికార బాధ్యతలను స్వీకరించారు. ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి శ్రీ ఈ చంద్రశేఖర్ రెడ్డి నుండి వీరు అధికార బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాగా అధికార బాధ్యతల స్వీకరణకు ముందు వారు ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విభాగ అధిపతులు, సిబ్బంది నూతన కార్యనిర్వహణ అధికారికి వారికి శుభాభినందనలు తెలిపారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడుతూ శ్రీవారి అమ్మవార్ల అనుగ్రహంతో తనకు కార్యనిర్వహణ అధికారి వారిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం లభించిందని అన్నారు. శ్రీ స్వామి అమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యనిర్వహణ అధికారిగా ఇటు స్వామి అమ్మవార్లను, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు వారు శ్రీశైల క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ప్రాగఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు. తిరుమల, తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో వారు ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు మరియు క్షేత్ర సుందరీకరణలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సిబ్బంది అందరూ కూడా జవాబుదారీతనంతో పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.